ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా అయితే హుషారుగా చెప్పమ్మాయి. చెప్తాను. అబ్బాయి రమణ, రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. ఏమి నీ అమ్మకి అడిగాడా నీకు అడిగాడా లేకపోతే మీ అప్పకెళ్ళి రేపు చేశాను. ఒరేయ్ నీకేమైనా లూజా? నీకు లూజా? నాకు లూజు ఇడికి బూజు బూజు తెలిపేస్తాను ఏదో తిక్కగా కాకపోతే మా అమ్మమ్మ కూడా పెద్ద దొంగ. నీకు ఎప్పుడూ చెప్పాను చెప్పలేదు. వీడు 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 మా మేనత్తమ్మ వీడు పెద్ద వేద వీడు వాడి గురించి నీకు ఎప్పుడూ చెప్పాను చెప్పలేదు. అతని గురించి అతని పేరు సురుకు అంత మంచివాడా? చాలా మంచివాడు. ఎంత మంచివాడు? రోజు క్వార్టర్ రాస్తాడు. వాటర్ కలపడు. జోబులో 200 ఉంటారు కానీ డాబా ఎక్కువ చూపిస్తాడు. ఏమని? 2 రోజులు వచ్చి అక్కడ ఉంది అని. ఎవరు? మా పక్కింటి రమణాపురం. ఒరే అబ్బాయి నేను మాట్లాడేది నీ పక్కింటి రమణాపురమ్మ గురించి కాదు. సీతారామ కళ్యాణం రమణాపురమ్మ గురించి. నాకెందుకు తెలియదు. అమ్మాయి గారు నీకు తప్ప చూపించు. ఎందుకు? ఒకటి ఉన్నాయో 2 ఉన్నాయో చూస్తాను. ఎవరికైనా ఒకటే ఉంటుంది. నీకు మాత్రం 2 ఉన్నట్లేదు. ఎప్పుడు చూస్తావు? ఫస్ట్ ఏమన్నారు? రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు అన్నారు. తరువాత ఏమన్నారు? మహాతపస్సు. ఎంత బేగు దుర్మార్గుడు పేరు ఎంత బేగు సన్మరుడు అయిపోయాడు. అబద్ధం ఆడడానికి అనవసరం లేకపోతే నేను అబద్ధం ఆడలేదు. నేను చెప్పేది పూర్తిగా నాకు అర్థం కాలేదు. రావణాసురుడు 2 మనసులు గలవాడు. రావణాపురమ్మ 2 మనసులు గలవాడు. ఎవరిలాగా ఏం చేశాడు? నేనొద్దా? నువ్వు వెనక్కి వెళ్తే వాడితో చెప్తాను. రారు ముందుకి. ఒరే నాకు 2 మనసులా? నీకు ఈ మధ్య 2 వ్యాపారాలు చేస్తావు కదా. వ్యాపారాల గురించి మాట్లాడావు, మనసుల కోసం మాట్లాడావు. వ్యాపారాల కోసం. ఓ వ్యాపారం కోసం చెప్పాలి. అయితే నేను మా గ్రామంలో మీ గ్రామంలో నువ్వు ఈ బుర్రకథ నేర్చుకోక ముందు ఆవుల వ్యాపారం చేసేవాడు. ఆవుల వ్యాపారం బాగా చేసావు. పల్లెటూరు కదా. ఆవుల వ్యాపారం అవును మాకు సంత దగ్గరలో ఉంది. అక్కడ ఆవుల వ్యాపారం చేసావు. చేస్తే అంతలోనే లాభం వచ్చింది. చాలా లాభం వచ్చింది. కానీ అంతలోనే కరోనా వచ్చింది కదా. ఈ కరోనా వచ్చి వ్యాపారం చాలా లాస్ అయిపోయి ఆవులన్నీ అమ్మేసి చివరగా 2 ఆవులు మాత్రం ఉంచుకుంటే ఆవులన్నీ అమ్మేసి 2 ఆవులు ఉంచావు. 2 ఆవులు మాత్రం సూపర్. అవి కూడా మంచి పాలిచ్చే ఆవులు అనమాట. అంటే మంచిగా పాలిచ్చే ఆవులు. నాట్ ఆవు ఒకటి, జడ్జి ఆవు ఒకటి. అంటే నాట్ ఆవు ఒకటి, జడ్జి ఆవు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకే 2 ఆవులనే ఉంచుకుంటాం. 2 ఆవులు మాత్రం ఉంచావు. ఆ 2 ఆవుల్లో ఒక చిన్నవేమో అంటే 2 ఆవుల్లో చిన్నవు అంటే నాట్ ఆవు అనమాట. ఆ నాట్ ఆవేమో 4 లీటర్ పాలిస్తుంది. ఏంటి? నాట్ ఆవు 4 లీటర్ పాలిస్తుంది. నాట్ ఆవు 4 లీటర్లు. ఆ 4 లీటర్ పాల్లో 2 లీటర్ల పాలనేవి నేను తాగడానికి ఉంచుకొని 2 లీటర్ల పాలనేవి పాల కేంద్రానికి ఇచ్చేస్తాం. ఎవరిస్తారు? మా ఆవిడ ఇస్తుంది. మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తారు. 2 లీటర్లు ఇస్తారు. ఓహో మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. చెప్పు. ఓకే ఇంకో ఆవు చూసావా? అవును అది జడ్జి ఆవు అనమాట. అంటే చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎక్కువ ఇస్తుంది. ఒంగోలు జాత ఆవు. అవును ఆ ఆవేమో 6 లీటర్ పాలు ఇస్తుంది. 6 లీటర్ బాగా వేస్తుంది. ఆ 6 లీటర్ పాలు 2 లీటర్ల పాలనేవి నేను తాగడానికి పెట్టుకొని 4 లీటర్ పాలనేవి మళ్ళీ పాల కేంద్రానికి ఇచ్చి ఎవరిస్తారు? మా అమ్మగారు ఇస్తారు. మీ అమ్మ 8 లీటర్లు. ఇక పోయే కాలమా జబ్బా రోగం రాకపోతే ముసలి 4 లీటర్లు ఇచ్చినప్పుడు మీ ఆవిడ వస్తుందో 8 లీటర్లు ఇవ్వాలి. ఏంటి మళ్ళీ చెప్పు. మీ అమ్మ 8 లీటర్లు ఇస్తుంది. మా అమ్మ 4 లీటర్లు ఇస్తుంది. మీ ఆవిడ 8 లీటర్లు ఇస్తుంది. 2 లీటర్లు. అదే అంటాను. మీ అమ్మ ముసలిదాయ 4 లీటర్లు ఇచ్చినప్పుడు మీ ఆవిడ వస్తుందో 8 లీటర్లు ఇవ్వాలి. మీ ఆవిడకి బాగా కుడిచెట్టు తేడా మాట్లాడబోతే నీకు పెట్టేస్తాను కుడితి చెత్త ఎదవా. నువ్వు తప్పుగా మాట్లాడుతూ ఏమన్నారు? పాల కేంద్రానికి పాలనేవి మా అమ్మ 4 లీటర్లు ఇస్తుంది. మా ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. పాల కేంద్రం మీ ఆవిడ 4 లీటర్లు ఇస్తుంది. చక్క మాట్లాడితే వెనక్కి బాగుంటది. నీ దాన్ని వెనక్కి వెళ్ళి. అమ్మాయి గారు చిన్న మాట. ఏంటి? ఆడపిల్లలు కూర్చున్నారు కదా. ఈ గ్రామంలో నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఐఎమ్ బ్యాచులర్. నో అంటే బ్యాచులర్ కాదు అని కాదనే. బ్యాచులర్ నో అని. బ్యాచులర్ నవ్వు అంటే నేను బ్యాచులర్ నవ్వు పెళ్లి కాలేదు. నేను ఎక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే నాకు ఒక అమ్మాయి గారు దొరికితే సెట్ అవుతుంది కదా. సెట్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి ఎవరు సెట్ అవుతారా? అమ్మాయి సెట్ అవుతా. మీరు కనుక్కుంటే సెట్ అవుతారా? ఓ పని చేద్దాం, నేను ట్రై చేస్తాను. అమ్మాయి గారు చెప్పండి. అబ్బాయి గారు మాట ఏంటి? నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటా? నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకుంటావు? నాకు ఒక అమ్మాయి కావాలి. నేను ట్రై చేస్తా. ఆడవాళ్ళకి అడుగుతా. మీ ఆడపిల్లలు కొనుక్కోండి. వాళ్ళు సెట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే
చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి తెలుసుకోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి అనుభూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి తెలుసుకోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి అనుభూయాలని ఉన్నది. అమ్మాని కలవేనా కంటి పాపలైనవని నీ ప్రాణం బలం పెట్టి నాకు పురుడు పోసావని నీ నెత్తుట ముద్దయన అందమైన దేవని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల తమ్ముడని తెలియనైతి తల్లి ఎరుగనైతినమ్మా కడుపు తీపినే చేసిన కసాయిని కన్న పేగులు ఇచ్చి వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు అమ్మా ఒకసారి నిన్ను చూసి తెలుసుకోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి కడుమూయాలని ఉన్నది. నాన్నని గుండె పైన నలగనేసుకున్నాను. నీ చూపు వెలుతో లోకాన్నే చూడాలని నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందులని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్న ఒకరిద్దలని తెలియనైతి తల్లి ఎరుగనైతి నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆర్తి వేసుకొంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు కన్నాడిని మెచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం. మా ఆయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం శతమానం భవతి సదాయుష్మాన్ భవ. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.